అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం కడాయి చికెన్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే మనం ఈ రెసిపీని ట్రై చేయడానికని మొదలు పెడితే అది కామన్ మనం రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కర్రీ టైప్ అయిపోతుంది. యాక్చువల్ దానికి రీజన్ ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. రెస్టారెంట్ స్టైల్స్లో అదే మనం వెళ్ళి కడాయి చికెన్ తింటే ఒక పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఒక యూనిక్ స్టైల్లో వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. అదే స్టైల్ని మనం ఈరోజు నవాబ్స్ కిచెన్ వీడియోలో చూపించబోతున్నాం. మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. నిజంగా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా ఏంటి, వీడియోలో మనం ఏం చేయబోతున్నాం తెలియాలంటే మీరు మొత్తం వీడియో చూడాల్సిందే. ముందు వీడియో చూడండి, తర్వాత ప్రాసెస్ నేర్చుకుందరు కానీ. కడాయి చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం నీళ్ళు యాడ్ చేసి ఇదే నీళ్ళలో ఉల్లిగడ్డ యాడ్ చేశాక చక్కగా బాయిల్ చేద్దాం. ముందుగా దీంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇదే వాటర్ని చక్కగా మరిగేంత వరకు ఉంచితే ఏవైతే మనం ఆనియన్స్ యాడ్ చేసామో అవన్నీ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. వన్స్ ఆ వాటర్లోంచి తీసేసి దీన్నే ఒక పేస్ట్ చేసామనుకోండి, ఆనియన్స్ పేస్ట్. ఇదే పేస్ట్ని మనం ఏదైతే కడాయి చికెన్ ప్రాసెస్ ఉందో దాంట్లో వాడదాం. ఇది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది. ఆలోపు మనం ఏదైతే కడాయి చికెన్ ప్రాసెస్ ఉందో అది స్టార్ట్ చేసేద్దాం. పదండి. ఏదైతే కడాయి చికెన్ మెయిన్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం చికెన్ని చక్కగా వాష్ చేసి పెట్టాం. దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. ముందుగా కడాయి చికెన్ చేసే ప్రాసెస్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళకి తగిన, అంటే వాళ్ళకి ఏది ఎక్కువగా ఇష్టం. కొంతమంది ఓన్లీ ఆనియన్స్ యాడ్ చేసి చేస్తారు, కొంతమంది టమాటోస్ యాడ్ చేసి చేస్తారు. ఏదైతే మనం ప్రాసెస్ చూపిస్తున్నామో ఈరోజు అది పర్ఫెక్ట్ అథెంటిక్ స్టైల్లో ఏదైతే ట్రెడిషనల్ వే ఉందో కడాయి చికెన్ చేసే ఆ ప్రాసెస్ చేస్తున్నాం. దీంట్లో మనం ముందుగానే టమాటోలు కూడా యాడ్ చేసాం. దీంతోపాటు తగినంత ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని చక్కగా కలిపేసి మనం కడాయిలో యాడ్ చేసి కాసేపు ఉప్పు, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో చక్కగా ఉడికిద్దాం.
చక్కగా కలిపేశాక దీన్నే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ చికెన్ ఉంది కాబట్టి 2 పెద్ద కడాయిస్‌లో 2 వేరు వేరు కడాయిల్లో దీన్ని బాయిల్ చేద్దాం. యాక్చువల్‌గా బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్లేమ్‌లో ఉంచాలి. లేదంటే ఇది ఒక కర్రీ టైప్‌లో బాయిల్ అయిపోతది. మనకు యాక్చువల్‌గా అంత ఈజీగా కడాయి చికెన్‌లో ఇది ఒక కర్రీలాగా అవ్వకూడదు. కొంచెం డ్రైగా అవ్వాలి. ఆ డ్రై అవ్వడం కోసం ఎక్కువ మంట పెట్టి వండేద్దాం. కడాయి చికెన్ ప్రాసెస్ చేయడానికి ముందే మనం ఏదైతే జీరా రైస్ దీనికోసం పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నామో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగానే మనం బాస్మతి రైస్ బాయిల్ చేసి పెట్టేసాం. దాన్నే మనం సింపుల్ వేలో తాలింపు వేసేసామంటే అదే జీరా రైస్. జీరా రైస్ ప్రిపరేషన్ చాలా తేలిక. 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి దీని ప్రాసెస్ కంప్లీట్ చేసేయచ్చు. బౌల్ కూడా వేడైపోయింది. దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. జీరా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం దీంట్లోనే మనం ఆయిల్ యాడ్ చేద్దాం. నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం జీలకర్ర యాడ్ చేద్దాం. దీంతో పాటు మనం దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేద్దాం. రైస్లో మంచి ఫ్లేవర్ తేవడం కోసం దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం రైస్ యాడ్ చేద్దాం. జీరా రైస్ చేయడం నిజంగా చాలా సింపుల్. 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దీన్ని ఫినిష్ చేసాం. అద్భుతంగా అయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. వెంటనే దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఏదైతే మెయిన్ ప్రాసెస్ ఉందో కడాయి చికెన్ ఆ ప్రాసెస్ చూద్దాం. ఏదైతే చికెన్లో మనం టమాటోస్ యాడ్ చేసామో అవి చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. అవి పూర్తిగా ఉడికిపోయాక యాక్చువల్గా ఏదైతే గ్రేవీ ఫామ్ అయిందో అదంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీద ఇలాగే మిక్స్ చేస్తూ ఉడికిద్దాం. ఒక్కసారి ఆ గ్రేవీ అంతా పీసెస్లో చక్కగా అబ్జర్వ్ అయిపోయాక దీంట్లోనే మనం ఏదైతే మనం ఆనియన్స్ ముందుగానే బాయిల్ చేసి పెట్టామో అది పేస్ట్ కూడా చేసేసామో అదే పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేద్దాం.
అదైతే గ్రేవీ ఉందో అది పర్ఫెక్ట్గా డ్రై అయిపోయింది. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం నెయ్యి యాడ్ చేద్దాం. దీంట్లో కూడా మనం నెయ్యి యాడ్ చేసి ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఇదే కడాయిలో చక్కగా వేయిద్దాం. నెయ్యి యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం కారప్పొడి యాడ్ చేద్దాం. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాక కారం యాడ్ చేసి దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం జీలకర్ర పొడి యాడ్ చేద్దాం. కొంచెం రఫ్గా దీన్ని గ్రైండ్ చేసాం యాక్చువల్గా. దీంట్లోనే మనం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు కొంచెం మిరియాల పొడి కూడా వేద్దాం. బ్లాక్ పెప్పర్ పౌడర్. దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. పచ్చిమిరపకాయలు ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. చక్కగా కలిపేసాక దీంట్లోనే మనం గరం మసాలా పొడి కూడా కలుపుదాం. గరం మసాలా, ఫైనల్గా దీంట్లోనే మనం అల్లాన్ని సన్నగా తరిగి దీంట్లో యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కడాయి చికెన్ పర్ఫెక్ట్గా అయింది. యాక్చువల్గా మనం ఏదైతే ధాబాల్లో ఇలాగే చేస్తారనమాట, ఎక్కువ మంట పెట్టేసి. అందుకే దీని టేస్ట్ కోసం మనం అంత అల్లాడతాం. ఆ పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకురావడానికి, ఆ టెక్స్చర్ తీసుకురావడం కోసం, మీకు చూపించడం కోసమే ఇంత ఫ్లేమ్ పెట్టి యాక్చువల్గా ఇంత పర్ఫెక్ట్గా చేసాము. నిజంగా అద్భుతంగా అయింది. దీన్ని కనుక అలా ఫ్లేమ్ ఎక్కువ పెట్టి వండలేదనుకోండి, ఇది కూరలాగా అయిపోతుంది. అప్పుడు అది కడాయి చికెన్ కాదు, చికెన్ కర్రీ లాగా అయిపోతుంది. ఆ ప్రాసెస్ని పిల్లలకి ఆ టేస్ట్ని, ఎగ్జాక్ట్ టేస్ట్ని చూపించాలనే ఉద్దేశంతో ఇంత కష్టపడి చేసాం. నిజంగా అద్భుతంగా అయింది. వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా ఇదైతే రోటీతో కూడా తినొచ్చు, కానీ జీరా రైస్ అయితే కడుపు నిండా తింటారని ముందుగానే జీరా రైస్ ప్రిపేర్ చేసాం. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి జీరా రైస్తో పాటు ఈ కడాయి చికెన్ని టేస్ట్ చేపిద్దాం. పదండి.
కడాయి చికెన్ నిజంగా అద్భుతంగా అయింది. అసలు ఆ టేస్టే అదిరిపోయింది. ఏదైతే మనం రెస్టారెంట్స్‌లో పర్ఫెక్ట్‌గా మనం ఏదైతే టేస్ట్ చేస్తామో దానికంటే అద్భుతంగా కుదిరింది. షూటింగ్ టైంలో కూడా 2 కడాయిల్లో ఏదైతే హై ఫ్లేమ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆ వేడిని, ఆ టేస్ట్‌ని వీడియో చూసాక మీకెలా అనిపించిందో మా కామెంట్ బాక్స్‌లో రాయండి. ఇంకా ఎప్పుడైనా టైం కుదిరితే ఈ రెసిపీని ఇంటి దగ్గర ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తోటి, ఈ చిన్న చిన్న క్లూస్ తోటి మీరు ట్రై చేయండి. అద్భుతంగా అవుతది. టేస్ట్ ఎలా ఉందో కూడా ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేస్తే మా కామెంట్ బాక్స్‌లో రాయండి. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి ఇంకా దీన్ని వీడియోస్ని కానీ ఈ ఛానల్ని కానీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నవాబ్స్ కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.